ఈ బైక్ తీసుకొని అలా ఒక 2 రౌండ్స్ తిరిగి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బెంగళూరులో ఇది నార్మల్ బస్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఎక్కకూడదు ఇప్పుడు. ఎందుకంటే దాంట్లో ఏసీ ఉండదు, పబ్లిక్ చాలా మంది ఉంటారనమాట. ఎందుకంటే నేను ముందే చెప్పాను మీకు, బెంగళూరులో క్లైమేట్ దుబ్బిందని. సో కష్టం అనమాట నార్మల్ బస్సెస్ లో ట్రావెల్ చేయడం. క్లైమేట్ బాగుందని బాగా అయిపోయింది ఇప్పుడు క్లైమేట్ బెంగళూరులో. ఆఫీస్కి వెళ్ళి తొందరగా లాగిన్ చేసేసి బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాం. అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసామంతే, అప్పుడే లంచ్ టైం అయిపోయింది. చూడండి, అందరూ కలిసి కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాం. అందరూ కూర్చొని లంచ్ చేస్తే మీకు ఈ బెనిఫిట్ ఎంతో చెప్పండి ఒకసారి. చూడండి, ఇదే దీంట్లో ఏమేమి ఉన్నాయి. జీరా రైస్ ఉంది, లెమన్ రైస్ ఉంది, బిర్యానీ కూడా ఉంది దీంట్లో. ఇంకేం కావాలి? లంచ్ చేసుకుని అలా బయటకి అయితే వెళ్ళామన్నమాట, తిరుక్కొని వస్తామని. సో ఇక్కడ ఎవరో డెలివరీ బాయ్ వచ్చి బైక్ పార్క్ చేసి అయితే వెళ్ళారనమాట. ఇది యోలో బైక్ అనమాట. ఇది రెంట్ కి తీసుకొని మన డెలివరీ బాయ్స్ యూస్ చేస్తూనే ఉంటారు. మీకు ఈ బెంగళూరులో అయితే చాలా చోట అయితే దొరుకుతుంది. ఇది ఆన్ లోనే ఉందన్నమాట. దీనికి కీస్ లేదు, ఏం లేదు, ఓన్లీ రీఛార్జ్ చేసుకోవాలా. ఎంతవరకు రీఛార్జ్ ఉంటుందో అంతవరకు యూస్ చేసుకోవాలా. ఇప్పుడు ఇది ఆన్ లోనే ఉంది, బ్యాటరీ కూడా ఫుల్ లోనే ఉంది. చూసాం అటు ఇటు ఎక్కడైనా డెలివరీ బాయ్స్ ఉన్నారా అని ఒక 2 రౌండ్స్ అలా తిరిగి వద్దాం అనుకున్నాం. అప్పుడే వచ్చేసాడు. ప్లాన్ మొత్తం దుబ్బింది. మా ఫ్రెండ్ అక్కడ చూస్తా ఉంటే ఇక్కడ నుంచి వచ్చేసాడు వీడు.